సనాతన ధర్మ పరిరక్షణ విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యే బలమైన చట్టాన్ని తక్షణం తేవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ను ప్రకటించారు. సనాతన ధర్మాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి, ప్రతి ఏటా నిధులు కేటాయించాలి అన్నారు. అయితే ఇదే అంశంపై విశ్లేషణ అందించడానికి రమేష్ కందుల గారు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరుతో చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సార్ మనం? యాక్చువల్గా ఈ తిరుమల అంశం పెద్దదైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడడం మానేశారు. మేబీ సుప్రీంకోర్టు జడ్జీల కామెంట్ల నేపథ్యంలో కూడా కావచ్చు, పొలిటికలైజ్ చేయొద్దు అని. కానీ ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున తీసుకున్నాడు ఈ టాపిక్ని. అది ఒకటి ఇక్కడ గమనించాల్సిన విషయం. రెండవది, ఇది వచ్చిన తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా సనాతనవాదిగా తను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ధర్మ రక్షకుడిగా, ఛాంపియన్ ఆఫ్ హిందూ ఇంట్రెస్ట్గా, ప్రొటెక్టర్ ఆఫ్ హిందూ ధర్మగా చేసుకుంటున్నాడు. అది చాలా సడన్గా అనిపించింది ఆ ట్రాన్స్ఫర్మేషన్. అంటే విదిన్ ఏ ఫ్యూ డేస్లోనే సడన్గా మారిపోయినట్టుగా ఆయన చేశాడు. సరే, చాలామంది జనసేన అభిమానులు ఏంటంటే ఎప్పటి నుంచో అసలు మా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు అని మాట్లాడతారు. అందులో కొంత వాస్తవం ఉండొచ్చు. కాకపోతే తేడా ఏమిటంటే, మరి ఎందుకు గతంలో ఇంత బయటకు వచ్చి కాషాయం ధరించి, కాషాయాన్ని మించి మళ్ళీ సింధూర కలర్ తోటి నిన్న, అంతకుముందు కాషాయం నిన్న ఇంకొంచెం మరి హయ్యర్ లెవెల్ ఏమో తెలియదు నాకు, సింధూరం కలర్ అంటారు కదా, రెడ్లోనే ఒక షేడ్, అది వేసుకుని మాట్లాడాడు తిరుమలలో. వారాహి డిక్లరేషన్ అని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, అసలు ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? తిరుమల కల్తీ నెయ్యి కదా, తిరుమలలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ఆరోపణకు సంబంధించి ఇష్యూ ఏంటి? తిరుమల పాలనా వ్యవస్థలో లోపాలు జరిగినాయి. అప్పటి ప్రభుత్వం జనరల్గా అన్ని వ్యవస్థల్ని మరి నీరుగార్చింది. దానివల్ల ఏదో కొంత లోపం జరిగింది ఇక్కడ కూడా. అంతేకాని ఇక్కడ ఏదో మతపరమైనటువంటి అటాక్ ఎవరో వచ్చి చేశారని కాదు. కరెక్ట్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది చేపట్టిన తర్వాత హిందూ ధర్మం మీద ఏదో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, సనాతన ధర్మం మీద, దాని మీద మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, యుద్ధం చేయాలి అనేటువంటి ధోరణిలోకి వచ్చాడు. బీజేపీ వాళ్ళకి బాగానే ఉంటుంది ఇది వాళ్ళ చెవులకి. కానీ గమ్మత్ ఏమిటంటే, బీజేపీ ఎందుకో తెలియదు కానీ ఈ తిరుమల నెయ్యి విషయంలో అంత దూకుడుగా ఏమీ వాళ్ళేమీ మాట్లాడలేదు, ఏ పనులు చేయలేదు. వాళ్ళకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ టేకప్ చేశాడు ఈ ఇష్యూని. ఈ టేకప్ చేయడం యొక్క ఉద్దేశాలు ఏంటి, ఇంప్లికేషన్స్ ఏమిటి, ప్రభావం ఏంటి, పరిణామాలు ఏంటి అని చూస్తే చాలా ఉన్నాయి. ఒకటి స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తాను హిందూ ధర్మ రక్షకుడుగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అనేది ఎవరికైనా అర్థమైపోతుంది, ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. బోత్ ఇమేజరీ అంటారు కదా, ఆ వేషం వేసుకోవడం, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా. ఇప్పుడు వారాహి డిక్లరేషన్ అని చెప్పి ఏదో ఇచ్చాడు. ఏం లేదు, వారాహి డిక్లరేషన్ బేసికల్లీ ఏంటి, ఏదో గోళ్ళల్లో అన్నీ కూడా సక్రమంగా జరగాలి, ఇందుకోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, దానికి నిధులు ఇవ్వాలి, ఏంటి ఇంకా ఏదో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. ఇవి పెద్ద విశేషాలు ఏమీ కావు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన విశేషం కూడా కాదు, అంశం కూడా కాదు నిజానికి. ఇది పక్కన పెడితే ఈ సందర్భంగా ప్రసంగంలో చాలా మాటలు మాట్లాడాడు. అందులో చెప్పుకోదగ్గ 2-3 అంశాలు ఏంటంటే, హిందూ ధర్మానికి ఏదన్నా ఆపద వస్తే నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అన్నాడు. ఒకటి, ఎందుకంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఏంటి సందర్భం ఇప్పుడు అనేది ఒకటి ఎవరికైనా అర్థం కాని విషయం. రెండవది, శ్రీరాముడిని ఏమన్నా అంటే ఊరుకోం అన్నాడు. ఇప్పుడు శ్రీరాముడిని ఎవరేమన్నారు, ఎవరు అనకుండానే మనం ఎందుకు అంటున్నాం? ఆ తర్వాత మా అమ్మ పాదాల సాక్షిగా, అదే అట్లాంటివి అన్నీ కూడా మాట్లాడాడు. పెద్ద పెద్ద వర్డ్స్ అవి. అంటే ఇప్పుడు హిందూ ధర్మానికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది, మనం అంతా కత్తులు తీయాలి అనే ధోరణిలో మాట్లాడాడు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది, దానికి తిరుమల నెయ్యి ఇష్యూకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎవరొచ్చి ఇప్పుడు సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు? మహా అయితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ మొత్తం వ్యవహారం జరిగినప్పుడు కొంత వామపక్షవాదులు, లౌకికవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఈ వ్యవహారంలో మాట్లాడిన మాటలు చాలామందికి నచ్చల.
అంటే ఈ మొత్తం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూ కింద చేస్తున్నారు అనే విధంగా చాలామంది మాట్లాడారు. దాన్ని అర్థం చేసుకోవచ్చు. నేను దాన్ని కూడా ఖండించాను. ఇక్కడ విషయం అది కాదు అసలు అని. దూరంగా ఉండి దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఆ కళ్ళద్దాలతో చూస్తున్నారు. దీన్ని చూసి వీళ్ళందరినీ కూడా ఘాటన కట్టి వీళ్ళేదో మతత్వవాదులుగా వాళ్ళని చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవం అది కాదు. ఇక్కడ జరిగింది ఒక వైఫల్యం తిరుమలలో అనేది ఒక ఇష్యూ. వాళ్ళని ఉద్దేశించి ఒకవేళ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆ స్థాయిలో మాట్లాడాల్సిన విషయం కాదు అది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కాదు. ప్రభుత్వంలో ఉన్నవాడు అట్లా చేస్తే మనం మాట్లాడచ్చు. ఒక ప్రభుత్వం ఉండి ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే మీరు లౌకికవాదం పేరుతోటి హిందూ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు అని అంటే పోనీ అనుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ ఉన్నది కేంద్రంలో. బీజేపీ అనేది మరి వాళ్ళు హిందుత్వవాదులు, వాళ్ళు చేయటం లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎన్డీఏలో అంతా మీరే ఉన్నారు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు? ఎవరు శ్రీరాముడిని అవమానించారు? ఎవరు సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు? బయట గ్రూప్స్ అవమానించవచ్చు ఎవరైనా సరే, కానీ అవి ప్రభుత్వం కానంత వరకు మనకి ఇబ్బంది లేదు. ఎవరైనా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు. ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించి అణిచివేస్తున్నారు అంటే అర్థం ఉంది. కాబట్టి ఏ ప్రాతిపదిక మీద ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాల నాకు. తర్వాత సందర్భం ఏంటి? ఇప్పుడు ఎవరే ఉన్నారు శ్రీరాముడిని? ఎవరు దూషించారు? ఎవరు సనాతన ధర్మం మీద ఏ రకమైన దాడులు చేస్తున్నారు? తిరుమలలో జరిగింది బయట వాళ్ళు వచ్చి దాడులు చేసింది ఏమీ లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క వైఫల్యం అది. వాళ్ళని నిందించాలి, నిందిస్తే. అంతకుమించి బియాండ్ దట్ ఇందులో ఉన్నటువంటి కమ్యూనల్ ఇష్యూ ఏమిటి, లేకపోతే ఇందులో ఉన్నటువంటి సనాతన ధర్మానికి చెందినటువంటి ఇష్యూ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఏంటి? సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎవరు అడ్డుకున్నారు ఏర్పాటు చేయడానికి? బీజేపీ వాళ్ళు చేస్తే చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేయించవచ్చు. ఆలయాల్లో నిత్య నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానం తీసుకురావాలి. తీసుకురండి. ప్రభుత్వంలో ఉన్నారు మీరే, కేంద్రంలో రాష్ట్రంలో. ఎవరు అడ్డుపడ్డారు? ఎవరి మీద మనం యుద్ధం చేస్తున్నాం? అవతల వాళ్ళు ఎవరు కనిపించట్లా నాకు. అంటే ఏంటి? ఇక్కడ మరి తాను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో ఆయన ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడా అనేది ఒకటి. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి? అబ్బెబ్బే అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయపరమైన ఆలోచనలే లేవు. ఆయన ఆవేశపరుడు కాబట్టి ఎమోషనల్గా భావోద్వేగంతో అప్పటికప్పుడు అనుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత, ఒక పెద్ద పార్టీ నడుపుతున్న తర్వాత, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత నేను ఆవేశంగా మాట్లాడతాను భావోద్వేగంతో, దానిలో ఉన్న రాజకీయ కోణాలు నాకు అనవసరం అంటే కుదరదు. ఎందుకంటే దానికి ఉంటాయి, దాని యొక్క పరిణామాలు ఉంటాయి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఒక సీఎంగా ఉన్న వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, ఒక పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇవన్నీ ఆలోచించకుండా మాట్లాడకూడదు. ఒకవేళ అట్లా మాట్లాడితే కూడా తప్పు. ఎందుకంటే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏది పడితే అది మాట్లాడి నాకు ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడతానంతే, నాకేమి లేదు లోపలంటే కుదరదు. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలకు రాజకీయ కోణం ఎలా ఉంది అంటే, మైనారిటీస్ దూరం అవుతారా అవరా అనేది పక్కన పెట్టండి. అసలు పవన్ కళ్యాణ్ ఏ మతాన్ని వేరే మతాన్ని దూషించలేదు కదా, వేరే వాళ్ళని ఏమి అనలేదు కదా ఏం మాట్లాడతారు. ఆయన వేరే వాళ్ళని ఏమి అన్నారని కూడా ఎవరు అంటలా. అది కాదు ఇష్యూ ఇక్కడ, అది కాదు ఇష్యూ. ఇప్పటికిప్పుడు దాన్ని తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని. ఇప్పుడు సడన్గా వచ్చి సనాతన ధర్మాన్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను అని నేనంటే దానికి అర్థం ఏంటి? అంటే ఎవరిని రెచ్చగొడుతున్నాను నేను ఆ మాటని అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే పొలిటికల్గా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఎన్డీఏ ప్రభుత్వంలో ముగ్గురు భాగస్వాములు ఉన్నారు. మిగతా భాగస్వాముల పరిస్థితి ఏమిటి? సరే బీజేపీ అంటే సహజంగానే పవన్ కళ్యాణ్ అభిప్రాయాలతో 100% ఏకీభవించవచ్చు, సందేహం లేదు. ఇంకో పార్టీ ఉంది టీడీపీ. వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళ స్టాండ్ ఏంటి? వాళ్ళు ఈ అభిప్రాయాలతో 100% ఏకీభవిస్తారా, ఏకీభవించరా? వాళ్ళతో నాకు పని ఉంది, నా అభిప్రాయాలు ఇవి అని చెప్పి ఆయన అనొచ్చు. అయితే మీరు కూటమిగా ఉన్నారు కదా, ఒక ప్రభుత్వంలో కూటమిగా ఉన్నప్పుడు దాదాపు 100% మీరు ఒకే అభిప్రాయంతో ఉండాలి గవర్నమెంట్ నడిపినంత కాలం. మిగతా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మీద దాడి జరుగుతోంది, ఏదో చేయాలి అని మాట్లాడితే
దాని యొక్క ప్రభావం వద్దన్నా కూడా మిగతా భాగస్వాముల మీద ఉంటుంది. వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంత ఓవర్ట్ అగ్రెసివ్ కమ్యూనల్ స్టాన్స్ తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి చరిత్ర లేదు గతంలో ఎప్పుడూ కూడా. వాళ్ళు కూడా ఎన్డీఏలో భాగస్వాములే, గతంలో కూడా ఉన్నారు ఎన్డీఏతో, ఇప్పుడు కొత్తగా కాదు. 2000 సంవత్సరంలో 99లో అప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అందులో భాగస్వామిగా ఉన్నాడు. అయితే మరి భాగస్వామిగా ఉన్న కాలంలోనే గుజరాత్ అల్లర్లు జరిగితే అల్లర్ల తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని పదవి నుంచి దించాలి అని చెప్పి వాజ్పేయి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు. లేకపోతే చెడ్డ పేరు వస్తుంది మనకేం. ఆ రకమైన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి బయటపడి ఈ మాటలు మాట్లాడడం కష్టంగా ఉంటుంది. సో ఆ రకంగా ఆ తేడా అయితే ఉంది తెలుగుదేశం పార్టీకి బీజేపీకి. బీజేపీ దాని యొక్క ఫిలాసఫీ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. టీడీపీ దానికి ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకొని అది వ్యవహరిస్తూ వచ్చింది ఇంతకాలం. ఏది ఎన్డీఏతో ఉన్నా కూడా ఎన్డీఏతో ఉంది కదా అని చెప్పి బీజేపీ యొక్క ఫిలాసఫీని 100% టీడీపీ ఆమోదించినట్టు ఎండార్స్ చేసినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. కాబట్టి ఆ విషయంలో టీడీపీ మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ఓటింగ్, ప్రతి వాళ్ళకి ఒక ఓట్ బ్యాంకు సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కదా. మా సపోర్ట్ సిస్టంలో కొంతమందికి ఏమైనా డిస్టర్బ్ అవుతారు ఇది అనేటువంటి భయం టీడీపీకి ఉంటుంది. భయం ఉంది కదా అని చెప్పి ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఇబ్బంది పడినా కూడా ఈ విషయాన్ని బయటకు చర్చించేటువంటి అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి లేకపోతే ఆయన పార్టీ జనసేన తోటి సంబంధాలు బాగానే సాగుతున్నాయి ఇప్పుడు. దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఉద్దేశం లేదు. డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నష్టం వీళ్ళకే. కానీ నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసినటువంటి రిమార్క్స్, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, పరివర్తన, ఈ పరివర్తన మాత్రం ఖచ్చితంగా ఈ మొత్తం కూటమి ప్రభుత్వం మీద ఎంతో కొంత ప్రభావం చూపక మానదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొన్ని అలవాట్లు ఉన్నాయి. అదేంటంటే ఒకసారి చాలా హడావుడి చేస్తాడు కానీ తర్వాత మళ్ళీ ఏమి ఉండదు. ఒకవేళ ఆయన మళ్ళీ ఇవాళ మాట్లాడాడు బ్రహ్మాండంగా, నిన్న అయిపోయింది ఇంతటితోటి ప్రస్తుతానికి, ఇంకేమీ చేయలే అనుకోండి, మర్చిపోవచ్చు అందరూ బహుశా కూటమి భాగస్వాములు కూడా. కానీ ఇది బీజేపీ వాళ్ళు మనకి ఉపయోగం కదా ఈ రకంగా చేస్తే అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా దీన్ని కొంచెం పుష్ చేశారు అనుకోండి ఎక్కువ, అప్పుడు టీడీపీ కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు ఎన్డీఏ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ కాకపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది ఏ రకమైన పరిణామాలకు దారితీస్తున్న తర్వాత అని తెలియదు. కానీ మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ అయితే బహుశా దీని గురించి ఇమ్మీడియట్గా మళ్ళీ మాట్లాడకపోవచ్చు కొంతకాలం వరకు. అట్లా కాకుండా ఒక డెసిషన్ తీసుకుని ఫర్మ్గా ఇదే అంశం మీద నేను నిలబడతాను, ఇదే అంశం గురించి పదే పదే మాట్లాడతాను అంటే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం కూటమి గవర్నమెంట్ మీద ఉంటుంది, అందులో డౌట్ లేదు. అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ వ్యాఖ్యలు ఏ రేంజ్కి వచ్చాయంటే చిన్న చిత్కా హీరోలు కూడా జస్ట్ ఆస్కింగ్ పేరుతో మీరేమో సనాతన ధర్మాన్ని రక్షించండి, మేమేమో ప్రజల్ని రక్షిస్తాము అంటే ఈయన ప్రజల్ని వదిలేసి సనాతన ధర్మం అని అంటూ ఊరేగుతున్నారు అన్న వేలో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అంటే ప్రకాష్ రాజ్కి బహుశా అది రియాక్షన్ అయి ఉంటుంది. ఆయన మళ్ళీ కూడా ఇవాళ కూడా పెట్టినట్టున్నాడు. ప్రకాష్ రాజుతో పాటు చాలా మంది న్యాచురల్గా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో టార్గెట్ చేస్తారు, డౌట్ ఏం లేదు అందులో. వాళ్ళు టార్గెట్ చేస్తారు. బట్ క్లియర్లీ పవన్ కళ్యాణ్ నిన్న ఏంటంటే ఎవరు టార్గెట్ చేసినా సరే నా స్టాండ్ ఇదే అనే మాట అయితే చెప్పాడు. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది ఇవాల్టి టు ది పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.